నమస్తే, వెల్కమ్ టు ఏపీ న్యూస్. అనంతపురం జిల్లా అనంతపురంలో ఆర్జీఎఫ్ అసోసియేషన్ నూతన కమిటీ ఏర్పాటు చేశారు. ఆర్జీఎఫ్ నూతన కమిటీ సమావేశం ఏర్పాటుకు స్టేట్ ప్రెసిడెంట్ కంచం ప్రభాకర్ రెడ్డి, సుమన్ టీవీ జర్నలిస్ట్ ప్రముఖ యాంకర్ నాగరాజు, రాష్ట్ర జనరల్ సెక్రటరీ లక్ష్మీనారాయణ, అంజీ, సురేష్ బాబు, మురళి అధ్యక్షత వహించారు. అనంతరం ఆర్జీఎఫ్ నూతన కమిటీ ఏర్పాటు. ఈ కమిటీలో స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మోహన్, స్టేట్ రీజనల్ జాయింట్ సెక్రటరీ నాగిరెడ్డి, స్టేట్ రీజనల్ ప్రెసిడెంట్ రమేష్, జిల్లా ప్రెసిడెంట్ విక్టర్, వైస్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్, జనరల్ సెక్రటరీ మధుసూదన్ మరియు కమిటీ మెంబర్లు రాజేష్, చందులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే అధ్యక్షుడైనా కూడా ఆర్జీఎఫ్ సంస్థను మన జర్నలిస్టుల సోదరుల కోసం కేవలం ఒక వర్గం కోసం కాదు. జర్నలిస్ట్ అనే ప్రతి జర్నలిస్ట్ కంటే యూనియన్ ఎవరైనా కావచ్చు, ఎవరు యూనియన్ వాళ్ళకు ఉండొచ్చు, కానీ ఎవరైనా ఏ యూనియన్లో ఉన్నా జర్నలిస్ట్ అంటే మన సోదరుడు, మన సామాజిక వర్గం, మన వాడు అనేది మనకు ఉన్నారు. అందరి కోసము, అందరి సమస్యల పరిష్కారం కోసము ఎవరి స్థాయిలో వాళ్ళు పోరాటం చేయడానికి మనం కూడా ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకున్నాం. అయితే ఉన్న సంస్థల్లో గతంలో మనం తీసుకుంటే ఎంత మేరకు పనిచేస్తున్నాయి, ఏ కథ, జర్నలిస్టుల యొక్క కష్టాలు ఎంతవరకు అక్రెడిటేషన్ విషయంలో, ఇళ్ల పట్టాల విషయంలో పక్కన పెట్టేస్తే ముఖ్యంగా జర్నలిస్టులపై చేస్తున్న దాడుల విషయం కావచ్చు, జర్నలిస్టులకు వస్తున్న బెదిరింపు కాల్స్ విషయం కావచ్చు, ఇవన్నీ కూడా వీటి విషయాల్లో అంతా కూడా రాయలసీమ జర్నలిస్ట్ ఫోరం ఎక్కువగా దృష్టి సాధిస్తుంది. ముఖ్యంగా అంటే ఈరోజు మన సంఖ్య తక్కువగా ఉండొచ్చు. అంటే మనం చేసే పోరాటాలను బట్టి మన ఆర్జీఎఫ్ కూడా పెరుగుతుంది అనమాట. ఈరోజు మన ఆర్జీఎఫ్ కొత్తది కావచ్చు, మన సంఖ్య తక్కువగా ఉండొచ్చు, మనకు పెద్దగా ఎదురయ్యదు. కానీ మనం పోరాటం చేస్తే మనం జర్నలిస్టు మిత్రుల, మన సోదరుల కోసము, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం మనం చేసే పోరాటాలను బట్టి ప్రతి ఒక్కరు కూడా మన దగ్గరకు వస్తారు. అందరూ కూడా మన వెనకాల నిలబడతారు, అందరూ కూడా మనకు వచ్చారు. దానికి ఊరికే ఏదో జర్నలిస్టు నాయకుడుగా ఉన్నాము, ఒక ఫోరంలో ఉన్నామనేది కాకుండా సమస్య అంటే మన దృష్టికి వస్తే ఎవరికైతే అన్యాయం జరిగిందో, ఎవరికైతే సమస్యలు ఉన్నారో ఆ జర్నలిస్ట్ అనే వ్యక్తి మనకు చెప్పినా చెప్పకపోయినా ఆ సమస్యను తెలుసుకొని ఫస్ట్ అతనితో మాట్లాడడం అనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ మాట్లాడిన తర్వాత అతని ఇష్యూ ఏంటంటే మనంతా మనమే సుముటోగా తీసుకుని సుముటో అలా మనం స్వీకరించుకొని ఆ సమస్య పైన విస్తృతంగా పోరాటం చేసి దానికి సంబంధించి ఎవరికే సమస్య ఉన్నా ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా మీ వెనకాల ఇప్పుడు ఉంటారన్నమాట. దీనికి ఇదే అందరూ కూడా ఇక్కడ కుటుంబం సభ్యులే, మనం అంతా కూడా ఆయన అధ్యక్షుడు, నేను గౌరవ అధ్యక్షుడు, నా సెక్రటరీ ఎంతమంది అదవుతా వాళ్ళు ఇక్కడ అందరూ కూడా సమానమే. ఇక్కడ అంతా కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా మనం ముందుండాలి. అంటే ఇప్పుడు జర్నలిస్ట్ అంటే ఏమైపోయిందంటే ఏదో ఒక చోటికి వెళ్ళామా, నేను జర్నలిస్ట్ కూర్చొని ఆఫీసర్గా కూర్చొని పిచ్చాపాటికి మాట్లాడవచ్చి కాఫీ తాగామా, వచ్చినామా అనే దానిలోనే ఎక్కువ మోసదొరలు ఉంటున్నారంట. అంటే ఒక కార్డు ఉంటే చాలు, మాకు ఒక జర్నలిస్ట్ అనిపించుకుంటే చాలు, ఇంకా ఏమైనా చేయొచ్చండి. ఆ దాని నుంచి మనం ఫస్ట్ బయటికి రావాలి. ఒక జర్నలిస్ట్గా సమాజాన్ని మనం ఏం చేస్తున్నాం, సమాజం నుంచి మనం ఏం పొందుతున్నాం, సమాజానికి మనం సేవ చేస్తే సమాజానికి మనం గౌరవం పొందాలి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అదే. కొంతమంది జర్నలిస్టులు ఉంటారన్నమాట, వాళ్ళ వల్ల సిన్సియర్గా పనిచేసే వాళ్ళకు కూడా కొంతవరకు చెడ్డ పేరు వస్తుంటారు అన్నమాట. సరే, ఒకరితో మనకు సంబంధం లేదు, ఎవరి వీలైనంత త్వరగా అతను కూడా తప్పు చేసేవాడిని కూడా మార్చి, అరే మనం ఇలా వెళ్ళాలి, ఇలా ఉండాలని చెప్పి వాళ్ళని మార్చి ఇంకా మంచి అంటే మన వ్యవస్థకు ఒక మంచి పేరు తీసుకురావాలి. ఓకేనా? ఇప్పుడు అందరూ దొంగలు కాదు, అందరూ మంచులు అనలేదు. ఎవరి స్థాయిలో చిన్న చిన్న తప్పులు ఉంటాయన్నమాట జర్నలిస్ట్ సోదరులు కూడా. వాటిని కూడా మనం వీలైనంత కానీ కొద్దిగా దూరం పెట్టుకొని, తెలుసు మన జీవితాలు ఎలా ఉంటాయనేది, మన నీటి మీద తామర నీటి కొట్టు లాంటి మన జీవితాలు యాజమాన్యాలు కన్నెర చేసి అసలు యాజమాన్యాలు కన్నేసి మనము ఒకవేళ కన్నెర చేసిన బయటికి పోయినా కూడా పరిస్థితి లేదు. ఎందుకంటే పత్రికలు ఎవరు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. మనమే రెవెన్యూ తీసుకురావాలా, మనం వాళ్ళకి ఇచ్చి మనం కొంత తీసుకోవాలి. ఆ పరిస్థితుల నుంచి మనం గట్టెక్కాలంటే కన్నా మన సమస్యల మీద మనం పోరాటం చేసుకోవాలి. మనకి ఏదైతే కావాలో, ప్రభుత్వం నుంచి మనం ఏదైతే పొందాలో వాటి కోసం మనం పోరాటం చేయాలి. గత ప్రభుత్వాలు మీకు తెలుసు, అక్రెడిటేషన్ల సంఖ్య మొత్తం తగ్గించేశారు. మనం పూర్తిగా అసలుకి ఫలాని క్రైటీరియా పెట్టి ఇతరైతే జర్నలిస్ట్ కాదు అనే తరహాలో పెట్టేసి వాటినన్నింటినీ కూడా మనము ఈసారి అధిగమించడానికి ఆర్జీఎఫ్ తరఫున గట్టిగా పోరాటం చేయాలి. ఈరోజు మనం మీటింగ్ పెట్టుకున్నాము, మీటింగ్ పెద్ద చెప్పాలి, విషయాలు పోయినాము అనేది కాకుండా మీటింగ్లో మనం ఏదైతే తీసుకుంటామో అది కూడా రాసుకుంటాం, మనం కూడా మూమెంట్లో రాసుకుంటారు. వాటి కోసము ప్రతి ఒక్కరు కూడా నడుమించాలి. ఏ ఒక్కరు కాలు ఇచ్చినా కూడా ఖచ్చితంగా నడుమించాలి. అంటే ఇక్కడ యూనియన్లో ఇంతమంది కలిసి కూడా వీళ్ళు మనలో మనకు ఒకరికి గ్యాప్ ఉంటాయన్నమాట, భేదాభిప్రాయాలు ఉంటాయి. అవి వ్యక్తిగతం. యూనియన్లోకి వచ్చేళ్ళకి అందరూ కూడా కలిసిమెలిసి పనిచేయాలి.
ఈరోజు మీరు పిలిపించినా రావాలి, కంచె ప్రభాకర్ రెడ్డి గారు ఇచ్చినా, లక్ష్మీనారాయణ గారు ఇచ్చినా, సురేష్ గారు ఇచ్చినా, ఎవరైనా కూడా మనలో వ్యక్తిగతంగా ఎవరికైనా ఉంటే కూడా అవన్నీ వేషధాలకు పెట్టుకోకుండా వాడికి ఇంత నాకేంటి అనేది కాకుండా ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి ఉండాలి. కలిసిమెలిసి ముందుకు వెళ్తేనే మిగతా యూనియన్ల కన్నా మనం బలంగా వెళ్ళగలుగుతాం. ఏ యూనియన్ అయినా జర్నలిస్టుల కోసమే పోరాటం చేస్తాయి, కానీ మన యూనియన్ అందుకు భిన్నంగా జర్నలిస్టుల సమస్యల మీద పోరాటం చేయడానికి ఉండాలి. అంటే తప్పు చేసిన వాడు తప్పు చేశాడు కాబట్టి వాడికి ఎవరన్నా వాడు జగన్ తప్పు చేసింటాడు, వాడిని వాడు కొట్టడం ఏది చేసింటాడు అంటే వాడు తప్పు చేశాడు కాబట్టి వాడు కొట్టారులే అనేది కాకుండా వాడు తప్పు చేసేది మనం అలా మాట్లాడదు దాని నుంచి. సో వాడి మీద దాడి చేయడం తప్పు. ఏమో తప్పు చేసి యాజమాన్యాలు కావచ్చు, బ్యూరోలు ఉంటారు, ఎడిషన్ ఛార్జీలు ఉంటారు, బియ్యం ఉంటారు, వీళ్ళకి వచ్చి కంప్లైంట్ చేయాలా, వాళ్ళు చర్యలు తీసుకోకపోతే పోలీసు కంప్లైంట్ చేస్తారు. కానీ వాడు తప్పు చేసాడు అవతల వాళ్ళు మన సోదరుల మీద దాడి చేయడం అనేది మనం ఇచ్చే అవకాశం అన్నమాట. ఈరోజు అలాంటి వారి మీద దాడులు జరిగినప్పుడు మనం వాడు తప్పు చేసేదంటే వాడకంటే వాడు ఏదో డబ్బులు డిమాండ్ చేసేటో వాళ్ళు కొట్టారంట అనేది వదిలామనుకో ఆ లీడర్స్తో మరింత దాడులు జరిగే అవకాశం మన మీద కక్ష సాధింపు చర్యలు ఉంటాయన్నమాట. అవన్నిటికీ ఆస్కారం ఇవ్వదు. మనలో మనకి ఎన్ని ఉన్నా కూడా మనం పరిష్కరించుకోవాలి. అవన్నీ కూడా బయట వాడికి అవతల వాడికి మనము అవకాశం ఇవ్వకూడదు. ఓకేనా? మనలో మన సమస్యలను పరిష్కరించుకోవాలి. సమాజానికి ఒక జర్నలిస్ట్గా మనం ఏమి ఇస్తాము, మనం ఏం తీసుకుంటాము అనేదే గ్రహించండి. కానీ ఇప్పటికైనా చెప్తున్నాను, అన్ని సంఘాల కన్నా మనం భిన్నంగా ముందుకు పోతే త్వరలో అతి పెద్ద సంఘంగా రాయలసీమలోనే ఏర్పాటు అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. దానికి మా అందరూ కూడా అందరూ కూడా ఒకరికొకరు సహకరించుకోవాలి. ఓకేనా? ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.